ఇస్తుంది. సో ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఎగ్జాక్ట్ పోల్స్ కానీ మనకి కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాలు మాత్రం పోటాపోటీ ఓట్ షేర్ జరుగుతుంది కాబట్టి అక్కడ భిన్నమైనటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ మొత్తానికి బీజేపీ హవా కొనసాగుతుంది. మరికొన్ని రౌండ్లు ఉంటే దాదాపుగా 11 గంటలకే మనం పూర్తిగా ఒక పిక్చర్ రాబోతుంది, ఏ పార్టీ గెలవబోతుంది అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యం తెలుస్తుంది అనుకున్నాం. కానీ ఓట్ షేర్ చూసుకుంటే కనుక సో కొంతవరకు లెక్కింపు కూడా స్లోగా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరికొంత సమయం దాదాపుగా 2 రౌండ్లు అంటే మనకి ఒక 1 అవర్ పట్టే అవకాశం కనిపిస్తుంది. సో గంటలో మరొక పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన ఇప్పుడే జరుగుతుంది. సో ముందుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి కుల్దీప్కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది. తర్వాత బీజేపీ అభ్యర్థి లక్ష్మీనగర్కి సంబంధించి తర్వాత వరుసగా అభ్యర్థులు ప్రకటన చేస్తుంది ఈసీ. కాబట్టి మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఒక హాఫ్ అన్ అవర్లో ఒక ట్రెండ్కి వస్తే తర్వాత 1 అవర్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ అతిశీ లాంటి వారు కూడా వెనకబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అతిశీపై పోటీ చేసినటువంటి రమేష్ బిదూరికి కూడా ఆయన గతంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఆమె బుగ్గల్ని అంటే విమర్శిస్తూ కూడా అలాంటి రోడ్లు వేపిస్తాం, బీజేపీ పార్టీ వస్తే అంత నున్నటి రోడ్లు వేపిస్తామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అలాంటి కామెంట్ చేశారు లాలూ ప్రసాద్ యాదవ్. కానీ సో అది వివాదమైంది. సో అలాంటి వ్యక్తి కూడా అనూహ్యమైనటువంటి ఫలితాలు అక్కడ వస్తున్నాయి. సో ఇటువైపు కేజ్రీవాల్ లాంటి వ్యక్తి కూడా వెనకంజలో ఉండటం, మళ్ళీ ముందుకు రావటం, సో ఈ దోబూచులు ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విజయం వీరికి కూడా. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక గతం కంటే ఈసారి భిన్నంగా అక్కడ ఫలితాలు రాబోతున్నాయి. మరోవైపు ఇక్కడ ఇంకొక అంశం కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అంటే ప్రతిసారి గెలిచిన పార్టీ ఓడిపోయిన పార్టీ మధ్య ఒక సాధారణమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఈ హ్యాక్ చేశారు, సో అక్కడ ఈవీఎంలు హ్యాక్ జరిగాయి. ఇక్కడ ఏపీ అంశంలో కానీ లేకపోతే మిగతా అంశాల్లో కానీ గెలిచినటువంటి అభ్యర్థి కంటే ఓడిపోయిన వాళ్ళు ఇది చేస్తుంటారు. సో ఇది కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి రిజల్ట్స్ ఇప్పటికే ఈసీ ఒక క్లారిటీ పదే ఇస్తున్నప్పటికి కూడా అలాంటి ట్రెండ్ జరుగుతుంది. సో ట్రేడ్స్ చూసుకుంటే కనుక దాదాపుగా బీజేపీ పార్టీ 40 స్థానాలు పైనే గెలిచే అవకాశం ఉందని స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో ఇటువైపు బీజేపీ పార్టీ ప్రదర్శనతో చూసుకుంటే ఇటువైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా అంటే మొదట్లో బ్యాలెట్ బాక్సుల్లో ఒక 1% ముందులో ఉంది. సో అక్కడి నుంచి తర్వాత పూర్తి స్థాయిలో వెనక పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రెండవ అభ్యర్థిగా కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో ఘోరమైనటువంటి ఫలితాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఒంటరి పోరాటం చేయడం మూలనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో మరికొన్ని గంటల్లో పూర్తి స్థాయిలో ఫలితాలు రాబోతున్నాయి. బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుంచే సంబరాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అక్కడ బీజేపీ పార్టీ ఆఫీసు 27 ఏళ్ల తర్వాత కలగా శోభన సంతరించుకుంది. సో మోదీ అమిత్ షా రాబోతున్నారు. 7 గంటలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చేస్తాయి, అనుకూలంగా ఉన్నాయని కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. బీజేపీ పార్టీ అంటేనే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తుంది. సో ఆ ప్లానింగ్ తగ్గట్టుగానే సంబరాలు కూడా చేసుకోబోతుంది. సో అనూహ్యమైనటువంటి రిజల్ట్స్ అక్కడ వస్తున్నాయి. బీజేపీ పార్టీ ప్రధానంగా ఆ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టింది. రామాయణం అంశం, యమునా నది నీళ్ళ అంశం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇటువైపు ఆ పార్టీని ఇరుకున పెట్టే అంశాలు, దాన్ని తిప్పికొట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. సో ఇదే అంశాన్ని అటువైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంలో ఆ పార్టీ మాత్రం పూర్తిగా పేలవ ప్రదర్శన చేసింది. ముందు నుంచి దాదాపుగా 14 నుంచి 16 మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆపు పార్టీ అంటేనే అవినీతి నిర్మూలన, చీపుడుతో తుడిచేస్తా ఉన్నటువంటి పార్టీ. సో అలాంటి పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. ఒక 80 కోట్లు దాదాపుగా విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అడ్మినిస్ట్రేటివ్లో పూర్తిగా లోపాలు కనిపించడం, అవినీతి ఆరోపణలతో మనీష్ సిసోడియా లాంటి వారు అక్కడికి జైల్లోకి వెళ్ళటం, పూర్తి స్థాయిలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఆ పార్టీ ఎదుర్కొంది. తర్వాత అతిశీ ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి చూసాం. సో అతిశీకి సంబంధించి కూడా ఇప్పుడు వెనకంజలో ఉన్నారు ఆమె. సో ఆమె రమేష్ బిదూరి ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆయన ఆధిక్యాన్ని ముందు నుంచి కూడా కొనసాగిస్తున్నాం. 9 రౌండ్లు దాదాపుగా ఆధిక్యంలోనే రమేష్ బిదూరి ఉన్నారు. ఎక్కడ కూడా పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి. మొదట్లో ఒక 200 ఓట్ల తేడాతో ఆమె ముందున్నప్పటికీ కూడా తర్వాత మాత్రం వెనకంజలోనే ఉన్నారు. చూద్దాం, ఇంకా పోటీ నెక్ టు నెక్ కొన్ని స్థానాలు ఉన్నాయి. సో అవేమైనా ఆ పార్టీ కలిసి వచ్చే అంశం అంటారా, లేకపోతే బీజేపీ పార్టీ మరికొన్ని రాబోతున్నటువంటి రౌండ్లో తేలిపోతుంది? ఇవన్నీ చూడాల్సిన అంశం. మొత్తానికి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు ఏంటంటే మనకి స్పష్టంగా తెలుస్తుంది.